సూర్యాపేట జిల్లాలో గత వారం కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరద ప్రవాహానికి మేళ్లచెరువు మండలంలోని కందిబండ గ్రామానికి వెళ్లే బ్రిడ్జి కూలిపోయింది. దీంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బ్రిడ్జి కూలడంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తినా ఎటూ వెళ్లలేని దుస్థితిలో ఉన్నామని చెబుతున్నారు. ప్రమాదమని తెలిసినా కూలిపోయిన బ్రిడ్జిపై నుంచి విద్యార్థులు, స్థానికులు ఇలా రాకపోకలు సాగిస్తున్నారు. బ్రిడ్జి కూలి ఇన్ని రోజులవుతున్నా అధికారులు తాత్కాలిక రిపేర్లు కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. గోదావరి నుండి మేళ్ల చెరువుకి వెళ్ళే రహదారిలో ఈ బ్రిడ్జి కూలిపోయిందండి. వారం రోజుల నుంచి వర్షం కురిసినప్పుడు ఈ బ్రిడ్జి కూలిపోయింది. మాకు రాకపోకలు చాలా ఇబ్బంది అవుతుంది. ఏమన్నా చుట్టూ హుజూర్ నగర్ నుంచి తిరిగి రావాలంటే ఇప్పుడు డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నాకు ఆసుపత్రులు పోవాలన్నా, అటు రైతులు పోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది. ఈ తక్షణమే దీని మీద కొంచెం అధికారులు దృష్టి పెట్టి దీన్ని స్పందించాలని అధికారులు ప్రభుత్వానికి V6 ద్వారా తెలియజేయాలని. కందిబండ అండి, మేళ్లచెరువు బ్యాంకుకి వెళ్ళి వస్తున్నాను. రోజు అట్లా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది బ్యాంకుకి వెళ్ళాలంటే. ఇక్కడ సాధారణంగా పని వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది పడుతున్నారు. తొందరగా ఈ రోడ్లు మంచి చేయాలనుకుంటున్నాను. పదార్ నుంచి మేళ్లచెరువు వెళ్ళాలంటే హుజూర్ నగర్ నుంచి చాలా లాంగ్ అవుతుంది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.